నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మర్డర్ కేసు గురించి మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు ఒక హౌస్లో అందరూ చనిపోతే పోలీస్ కేసు స్టార్ట్ అవుతుంది. క్లూస్ ఉంటాయి, మర్డర్ని పట్టుకుంటారు. కానీ ఈ కేసులో క్లూస్ ఉన్నాయి, ఎవిడెన్స్ కూడా ఉంది, కానీ ఎవరు చేశారో తెలియదు. ఈరోజు కూడా ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ డిస్టర్బింగ్ అన్సాల్వ్డ్ మర్డర్ కేస్. లెట్స్ గెట్ ఇంటు ద షో. 1922లో జర్మనీలో ఒక విలేజ్ పేరు వచ్చేసి హింటర్ కైఫెన్. అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఆండ్రియాస్ గ్రూబర్, ఆయన వైఫ్, ఇంకా వాళ్ళ కూతురు, ఇంకా 2 గ్రాండ్ కిడ్స్ మరియు ఒక పని మనిషి. ఒకరోజు అందరూ చంపబడ్డారు. షాకింగ్ విషయం ఏంటంటే మర్డర్ అయిన తర్వాత కూడా మర్డర్ చేసిన వాడు అక్కడే ఉన్నాడు. మర్డర్ తర్వాత కొన్ని రోజుల్లో నేబర్స్ ఏం అబ్జర్వ్ చేశారంటే స్మోక్ వస్తుంది చిమ్నీ నుంచి, హౌస్లో లైట్ పడుతుంది, ఇంకా ఫుడ్ కూడా తినబడుతుంది. హౌస్ నుంచి మీట్ తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారో ఎవరికి తెలియదు. బట్ అందరినీ చంపేసి ఆ హౌస్లో ఇంకా ఎవరున్నారో ఎవరికి తెలియదు. ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ క్లూస్ దొరికాయి. అందరూ సుట్టితో చంపబడ్డారు. ఫుట్ ప్రింట్స్ స్నోలో హౌస్కి వస్తున్నాయి, కానీ బ్యాక్ ఫుట్ ప్రింట్స్ లేవు. మీనింగ్ ఆ పర్సన్ లోపలే ఉంటారు. మెయిడ్ కూడా జాబ్ జాయిన్ చేసిన ఒక రోజుకే తర్వాత చంపబడింది. ఆయమ్మకు చెప్పింది ఆ హౌస్లో ఏదో తప్పు జరుగుతుంది అని. చాలా సస్పెక్ట్స్, బట్ ప్రూఫ్ లేదు. నో వన్ అరెస్టెడ్, నో వన్ కన్విక్టెడ్. ఎఫ్బిఐలా యాంటీ క్రైమ్ యూనిట్ కూడా ఫెయిల్ అయ్యింది. ఈ కేసు వరకు సాల్వ్ అవ్వలేదు. ఈరోజు కూడా పోలీస్కి ఒకటే క్వశ్చన్, ఆ మర్డరర్ ఎవరు? ఆ ఫ్యామిలీని చంపి ఎందుకు అక్కడే ఉన్నాడు? ఎవరు అయ్యి ఉంటారు? మీ ఒపీనియన్. ఒక దయ్యమా లేదా సైకోనా? కామెంట్లో చెప్పండి. అక్కడ ఇంకా లోపల సీక్రెట్ ఏదైనా ఉందా? ఇంకా షాకింగ్ అన్సాల్వ్ కేసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.